తెలియజేస్తున్నానండి. మరి ఎంతమంది అయితే బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది బిడ్డలు అయితే ఈ వాక్యాలు చూస్తున్నారో, మరి వారందరికీ కూడా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. అలాగే గ్రేస్ టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ప్రార్థన, మరి మా గురించి, మా పరిచయం గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. మరి ఏ సమయంలో ప్రభువు వస్తాడని తెలియదు కనుక మనందరం సిద్ధపడి ఉండాలి. మరి ముఖ్యంగా మనం సిద్ధపడటమే కాదు, నశించిపో ఆత్మలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కనుక అందుకనే దేవుడు ఈ పరిచర్యను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్క పాపి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. కనుక అందరూ అంతటా రక్షణ మారుమనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుని బట్టి మరి దేవుడు తన పరిచర్యను వేగవంతంగా ఈ లోకంలో ముందుకు కొనసాగిస్తున్న విధానం బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక మీరు కూడా మీ అందరి ప్రార్థనలో నశించిపోవు ఆత్మల కొరకు మరి మీరు భారంతో ప్రార్థన చేయాలని నేను కోరుచు ఉన్నాను. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం విందాం. మరి వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, మరి ఈరోజు ధ్యానాంశం ఏంటంటే ప్రార్థన ఆలకించువాడ. ఏంటంట మన దేవుడు ఎలాంటి వాడండి? ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. కనుక ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన అనే అంశం మీద ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే విన్నవించుట, వేడుకొనుట, తర్వాత అడుగుట. విన్నవించుట, వేడుకొనుట, అడుగుట. ఇంకొక పదం ఉంది, ఏంటి తెలుసా? మొర్ర పెట్టుట. ఏంటి? మొర్ర పెట్టుట. మనము దేవుణ్ణి ఎలా అడుగుతామంటే ప్రార్థన ద్వారానే అడుగుతాం. ఎలాగండి? ప్రార్థన ద్వారానే. సృష్టికర్త నుండి దేవత దేవుడు మరి ఆయన మనకు అందరికీ అదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టి ఈ సృష్టి అంతా కూడా మరి ఒక సిస్టమేటిక్గా, ఒక సూర్యుడు ఉదయాన్ని ఉదయించడం, సాయంకాలం అస్తమించడం జరుగుతుంది. దినము రోజు గడుస్తూ ఉంది కదా. అలాగే ఏ కాలంలో ఇవ్వాల్సినటువంటి చెట్లు ఫలించి ఆ కాలంలో ఫలమిస్తూ ఉన్నాయి కదా. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ జరుగుతుందంటే దీని వెనక దైవశక్తి ఉన్నది. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకోకుండా ఈ లోకంలో ఏది కలగలేదు, ఏది జరగలేదు. కొంతమంది అనుకుంటారు దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. బుద్ధిహీనులు తమ హృదయంలో ఏమనుకుంటారంటే దేవుడు లేడని అనుకుంటారంట. కానీ దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడిని నమ్మేవాళ్ళు ఒక వర్గం ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. వాళ్ళు ఏమంటామంటే హేతువాదులు అంటాం. హేతువాదులు అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే దేవుడు లేడని సిద్ధాంతం. ఈ సృష్టి అంతా కూడా మామూలుగా ఏదో ఏర్పడిపోయింది, జరిగింది, అంతకి పెరిగిందని. ఒక డార్విన్ అటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే మానవుడు ఎలా పుట్టాడు అని దాని మీద ఆయన చర్చింపు చేసి అన్నాడు, మానవుడు అంట కోతులుండి పుట్టాడు అని చెప్పాడు. ఏంటి? మానవుడు కోతులుండి. అదే సిద్ధాంతం కరెక్ట్ అయితే ఈ సృష్టి ఆరంభమై సుమారుగా 6,000 సంవత్సరాలు గడిచిపోతుంది. ఎంత అండి? 6,000. ఇప్పటికీ కోతులు ఉన్నాయి కదా. మరి ఆలోచన చేయండి. ఇప్పుడు కోతి మానవుడు అయిపోతే అంచెంచెలుగా రూపాలు చెందితే, మార్పు చెందుతూ ఉంటే, మరి ఈ రోజు నాటికి తోకలతో ఉన్న కోతులు తిరుగుతున్నాయి, సింపాంజీలు ఉన్నాయి. మరి ఎలాగే ఉన్నాయి? అవి ఉండకూడదు కదా. కనుక ఇది చివరికి ఆయనే ఒప్పుకున్నాడు. ఏమనంటే నేను తప్పు సిద్ధాంతాన్ని చెప్పానని ఆ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు. కనుక మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన వలనే మనము ఈ భూమి మీద ఇలా ఉండగలుగుతున్నామనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అయి ఉన్నది. దేవుడు మనకు అనేక సూచనలు చూపిస్తూ ఉన్నాడు. సరే, ఆ విషయాలను పక్కన పెట్టండి. ఇప్పుడు మనము దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఈ భూలోకంలో మనకి ఏది కావాలన్నా, ఏది అవసరత ఉన్నా, ఏది అక్కర ఉన్నా, ఏది మనం పొందుకోవాలన్నా మరి ఎక్కడి నుంచి పొందుకోవాలి? మనం ఎక్కడి నుంచమ్మా? దేవుని దగ్గర నుంచే. దేవుడిస్తేనే కానీ మనం పొందుకోలేం. కాబట్టి దేవుడే ఇవ్వాలి. అందుకని దేవుడిస్తేనే పొందుకుంటాం. దేవుడు ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. చూడండి, కొంతమంది పిల్లలు అంటారు. పిల్లలు ఎవరు ఇస్తారు? డాక్టర్ దగ్గర తిరుగుతారు. డాక్టర్ గారు అంటారు, అమ్మ నీ గర్భఫలము నీకు ఉండదమ్మా, రాదమ్మా, నీ గర్భసంచి చిన్నగా ఉంది, నీ పిల్లలు పుట్టి యోగం తెలిపో అన్నాడు డాక్టర్ గారు. ఎవరి దగ్గర? ఒక అమ్మాయిని అలాగంటంతో అమ్మాయి ఏం చేసిందంటే ఇక గబగబా వచ్చేసి ఏడుపు మొదలెట్టింది దగ్గరికి వచ్చి. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే
ఆ పాప ఏం చెప్పిందంటే, ఇంకా చెప్పలేక నాకు పిల్లలు పుట్టరంట, డాక్టర్ అమ్మ ఇలా చెప్పేసింది అని ఏడుతూ మొదలుపెట్టింది. అలా ఏడుతూ మొదలుపెట్టి, నేనన్నా కంగారు పడకు, తొందరపడకు, టెన్షన్ పడకు, ఎందుకు ప్రయాసపడిపోతావు? దేవునికి సమస్తమును, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యం. మానవుడు మానవ జ్ఞానము దేవుని జ్ఞానానికి ఎలాగుందంటే వెరితనముగా ఉన్నదంట. కాబట్టి ఎందుకు తొందరపడతావని ఆ బిడ్డ నేను వాదార్చి ధైర్యం చెప్పి అన్నాను, దేవునికి సమస్తమును సాధ్యం, ఆయన ఉన్నాడు, ఆయన ఈ పట్ల కార్యం చేస్తాడు, అయితే నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? విశ్వాసంగా మనం ఏం చేయాలి? విశ్వాసము లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము. ఆ ప్రార్థన ఏంటి? వ్యర్థం. ఈ మాట ఎక్కడుందంటే యాకోబు రాసిన పత్రికలోనూ ఎక్కడోసారి నేను చదివాను మాట ఉంది. విశ్వాసము లేకుండా ప్రార్థన మనం చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, విశ్వాసం ఇంకోటి అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట కూడా అసాధ్యం. కాబట్టి మనం విశ్వాసంగా దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని నేను ధైర్యం చెప్పిన తర్వాత ఆ బిడ్డకి దేవుడు గర్భం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్ ఏం చెప్పాడు? ఆయన సైన్స్ ప్రకారంగా చెప్పాడు. ఆయన ఏమని? గర్భసంచిన్నగా ఉందమ్మా, అది మరి ఆయన తీయడానికి చేయడానికి ఎవరి వల్ల కాదు ఆయన చెప్పాడు. సైన్స్ ప్రకారంగా ఆయన చదువును బట్టి చెప్పాడు. కానీ దేవునికి లేని వాటిని ఉన్నవాడిగా చేస్తాడు, ఉన్నవాటిని లేనివాడిగా చేస్తాడు. ఈ రోజున చక్కని ఇద్దరు బిడ్డలు తల్లిగా ముందే చాలా సంతోషంగా ఉంది. దేవుడు అద్భుతమైన కార్యాలు. అందుకని అంటాడు, మనమంట దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా మొర్రపెట్టుట, తర్వాత ఏంటంటే వేడుకొనుట, అడుగుట. కాబట్టి మనము దేవునికి ప్రార్థన, మనకి ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి దేవుని దగ్గర మనము దేవునికి ఏం చేయాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవుడే మనకు సమస్తమును ఇచ్చేవాడు. ఆయన లేకుండా ఏది కలగదు, ఏది మనకి అనుగ్రహించబడదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే చాలామంది గుడ్రాళ్ళు అని అనబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ విషయంలో గుడ్రాళ్ళు అంటే అర్థం ఏంటి? ఇంకా పిల్లలు పుట్టరని అర్థం కదా. మనం ముద్ర వేసేస్తాం ఏమని, గుడ్రాళ్ళు పిల్లలు పుట్టరు, ఎందుకంటే గర్భము సంచి సరిగా అక్కడ లేదు, లోపల లేదు అని. అలాంటి వాళ్ళ విషయంలో, అన్నా విషయంలో దేవుడు కార్యం చేశాడు. అన్న విషయంలో దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. అలాగే తర్వాత అబ్రహాము శారా విషయంలో కార్యం చేశాడు. తర్వాత ఇంకా అనేక మంది భక్తులు మనం పరిశీలన చేస్తే వారందరి పట్ల కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు యేసు ప్రభు చేశాడు. దేవుడు చేశాడు. సృష్టికర్తను దేవాదేవుడు చేశాడు. ఎంతోమంది గర్భాలు తెరవబడ్డాయి. కనుక దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏం చేయడు. అయితే మనం ఎలా పొందుకోవాలి అంటే ప్రార్థన ద్వారా తప్ప రెండోక మనకి అవకాశము లేదు. అందుకని దేవుడు మనకి ప్రార్థనను ఆయుధంగా ఇచ్చాడు. ఏంటంటే ప్రార్థన మనకి ఆయుధంగా ఇచ్చాడు. చూడండి, మనం వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మన దేవుడు అంట ఎలాంటి వాడు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. కీర్తన గ్రంథము 65 అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 65 అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఏంటంట? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకిస్తాడు, ఆలకించడు అంటారు. ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. నువ్వు చేసే ప్రార్థన వినడానికి ఇష్టంగా ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చెవులు ఒగ్గున్నాడు. కాబట్టి నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడగాలి, దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడగాలి. అందుకనే ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. సర్వ శరీరులు అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది మానవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర రావాల్సిందే, దేవుని అడగవలసిందే. దేవుని ద్వారా తప్ప ఈ లోకంలో ఏది కూడా మనకి అనుగ్రహించబడదు, ఏది మనము పొందుకోలేము అనే సత్యాన్ని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. ఏంటంట? ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. మరి ప్రార్థన చెయ్యమన్నవాడు ఎవరు? ఏమండి? ప్రార్థన చేయమన్నవాడు ఎవరు చెప్పండి? దేవుడే కదా, అవునే కదా. అలాగే చూడండి, 4 విషయాలు చెప్తాను చూడండి. ఒకటేమో ప్రార్థన ఆలకించేవాడు, 2 ప్రార్థన చెయ్యమన్నాడు. ఎలా చేయమన్నాడు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనము
మళ్ళీ 9వ వచనం కూడా సార్ చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన నీ చేయము. తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి ప్రార్థన? అమ్మ ఎవరికండి? నాకా వీళ్ళందరికీ కూర్చున్న వాళ్ళందరికీనా? అది తండ్రికి చేయాలి. తండ్రి ఎంతమందికి తండ్రి అయినా అది ఈ భూలోకంలో ఎంతమంది అయితే జనం ఉన్నారో వాళ్ళందరికీ తండ్రి ఆయన. కాబట్టి మనం అందరము ఈ లోకంలో మనకు వరుసలు కానీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వదినగారులు, మధ్యగారులు, ఆడబడుసులు ఈ లోకంలో మనకు వరుస కానీ ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి మనందరికీ ఆయనకే మనకున్న వరుస ఒకటి ఏంటి తెలుసా? ఆయన తండ్రి ఏంటంట, మనము ఆయన పిల్లలము. 100వ దావీదు కీర్తనలు చెప్పాడు చూడండి. 100వ దావీదు కీర్తన ఏమన్నా తెలుసా? ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని ఉంది. ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము. మనం అందరూ ఎవరు చెప్పండి? ఆయన ప్రజలము ఆయన మేపు. కాబట్టి మనందరికీ తండ్రి. కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రి అని సంబోధించి ప్రార్థన చేయాలి. లేక కొత్తగా ఓ జంటకి పెళ్ళయింది, అథారిటీకి వచ్చింది, కోళ్ళు వచ్చింది. వీళ్ళింట్లో క్రమం ఏంటంటే రోజు అందరూ కూర్చొని లైన్గా ప్రార్థన చేయటం అలవాటు ఆ గృహంలో. మరి కొత్తగా కోళ్ళు వచ్చింది కదా, ఆ కోళ్ళు ఏం చేసిందంటే మరి భర్త ప్రార్థన చేశాడంట. భర్త పక్కనే కూర్చుంది. భర్త ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి అని సంబోధించి ప్రార్థన చేశాడు. తండ్రి నాన్న నాకు కష్టం ఉంది, తండ్రి తండ్రి అని ప్రార్థన చేశాడు. ఈ కోళ్ళ ప్రార్థన చేయమంటే ఏమందంటే, మా మాంగారికి తండ్రి అయితే నాకేమవుతాడు? నా భర్తకి తండ్రి అయితే నాకేమవుతాడు? మా అంగారు అని ప్రార్థన చేస్తుందంట కదా. ఇలా కొంతమంది అజ్ఞానులు ఉంటూ ఉంటారు. నీకు నాకు మన తండ్రికి మన తాత ముత్తాతలకి ఆదాము కాడి నుంచి అందరికీ తండ్రి ఆయన. అందుకని అంటాడు చూడండి, ఇక్కడ అంటాడు, చక్కని మాట చెప్తున్నాడు, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. అందుకని పరలోక ప్రార్థన శిష్యులకి యేసు ప్రభువు నేర్పాడు. చూడండి అక్కడ ఏమన్నా తెలుసా? పరలోకం మా తండ్రి అనే మాట చూడండి 9వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక. ఎలా ప్రార్థన చేయాలి మనము? పరలోకం తండ్రి అని, పరలోకం మా తండ్రి అని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి పాపం ప్రార్థన చేయటం నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాగంటే తెలియదు పాపం మనకి. తెలుసుకోండి, నేర్చుకోండి. ప్రార్థనలో 3 భాగాలు చేసుకోవాలి. మొట్టమొదటిగా మనము తండ్రిని సంబోధించి తండ్రి అని మాట్లాడాలి. ఆ తండ్రికి నీవు ఏమేమి కావాలో, ఏ అక్కర్లు ఉన్నాయో అన్నీ నువ్వు అడిగేయాలి. ఎవరిని? మన ఇంట్లో తల్లిదండ్రులు ఎలా అడుగుతాం పిల్లలు, అలాగ అడిగేయాలి. అన్నీ అడిగేసిన తర్వాత ఆఖరణ మాట చెప్పాలి. ఏమనంటే యేసుక్రీస్తు నామమున అనాలి. ఏ నామం అది? ఎందుకు ఆ నామంలో చెప్పాలంటే ఈ సృష్టంతడిని చేసినటువంటి దేవత దేవుడు ఆయన నామములో దానికి నామము పేరిట చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకు తెలుసా? ఆయన తండ్రికి విధేయుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి ఏమైతే పనులు చెప్పాడో ఖచ్చితంగా ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. అందుకని అన్ని నామల కన్నా పై నామము ఏ నామం అంటే భూలోకంలో యేసునామం. యేసునామంలో స్వస్థత ఉంది, యేసునామంలో అద్భుతం ఉంది. కనుక ఈ ఉన్నతమైన నామముగా యేసునామం చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుని పేరట యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి అనాలి. ఏమనాలి? యేసు పేరట యేసునామములో అడుగుచున్నాము తండ్రి అని మనము దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకనే ఆ మాట చెప్పాలి. ముందేమో తండ్రి అని సంబోధించాలి, మనకి ఏం కావాలో ఎన్ని అడిగేయాలి. ఆ తర్వాత యేసు పేరట అడుగుచున్నాము తండ్రి అని చెప్పాలి. ఆఖరిని ఇంకో మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. అవునుగాక, ఏమైతే మనం అడుగుతున్నామో అవన్నీ జరుగునుగాక అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా జవాబు మనకి ఇస్తాడు. చూడండి, ప్రార్థన ఆలకించేవాడు. రెండోదిగా ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ప్రార్థనకి ఏంటంట? ప్రార్థన చెయ్యమన్నవాడు ఆలకించేవాడు ఆయనే. ఆ తర్వాత ప్రార్థన చెయ్యమన్నవాడు కూడా ఆయనే. ఆ తర్వాత ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆయనే.
ఈ చేసినటువంటి దానికి జవాబు వస్తుందా రాదంటే ఖచ్చితంగా వస్తుంది జవాబు. చేసిన దానికి ఏమొస్తుంది చెప్పండి? దేవుని అడిగితే జవాబు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నువ్వు అడగటమే తరువాయి కానీ అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. అడగాలి మనం. ఎలాగ జవాబు ఇచ్చేవాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు చేత కాదు. ఏంటంట కొంతమంది చూడండి, పాపం నాకు ప్రార్థన రాదండి పాస్టర్ గారు, మరి నాకు నేర్చుకోలేదని తీర్థంటారు. అలా కదమ్మా, ఇలా చేతులు జోడించి ఇలా చేసి ఇలాగ తల వంచి ఇలాగ దేవుని అడుగు అని మొదలుపెట్టామనుకోండి, అలా స్టార్టింగ్ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దేవుని ఆత్మ అభిషేకము లేకపోతే దేవుని నడిపింపు, ఆత్మ నడిపింపు ఆమెకు వచ్చినప్పుడు ఈమె ప్రార్థన చేయడం మానేసి ఆమె చేస్తుంది. చేయలేన్నా మనిషి అరగంట ప్రార్థన చేసిందంటే ఎలా చేసింది? ఎలా చేయగలిగింది? దేవుని నడిపింపు. చూడండి అక్కడ అంటాడు, వాక్యం చూపిస్తాను చూడండి, వాక్యం నేను చూపిస్తాను. ప్రతిదీ కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటంట? అటువలే ఆత్మయు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, తండ్రి నిత్యము పరలోకంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. కుమారుడు కూడా ఈ భూలోకానికి వచ్చి శిలువ మరణం పొంది చనిపోయి సమాధి చేయబడి అందరూ చూస్తుండగానే కానీ పరలోకానికి వెళ్ళిపోయాడు కదండి. ఆయన వెళ్ళే ముందు మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళట్లేదు కానీ మీకు ఆదరణకర్తనిచ్చి వెళ్తానని చెప్పాడు. ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించేవాడు. యేసు ప్రభువు ఉన్నప్పుడు ఎలాగైతే ఆదరించాడో ఆయన లేనటువంటి లోటును తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తగా ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే నా మాటలు సరిపోవు. ఎలా బోధించాలో, ఎలాగ దీన్ని వివరించాలో, ఏ విధంగా మాట్లాడాలో నాకు చేత కాదు కానీ నాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకంటాడు, మాట్లాడేది మీరు కాదు కానీ మీలో ఉన్నవాడే మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్తలోనూ మత్తయి వార్తలో చదివాను ఒక చోట నేను మాట. ఏమని? మీరు ఏం మాట్లాడాలో మీకు తెలియదు కానీ మాట్లాడేవారు ఎవరు మాట్లాడతారు చెప్పండి? దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడేవాడు దేవుడే. మరి ప్రార్థన చేసేటప్పుడు కూడా సహాయం చేసేది ఎవరు మనకి? దేవుడు. అందుకే ఇక్కడ అంటాడు వాక్యంలో, మీరు ఎలా ప్రార్థన చెయ్యాలో మీకు చేత కాదు కానీ మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనం ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ చూడండి. చాలామంది బిడ్డలు ప్రార్థించారు ఇందాక. మీ శక్తి కాదు అది. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. ఇదిగో ఈ అమ్మాయి చేసింది, నాగమణి గారు చేశారు, పద్మ గారు చేశారు, ఇదిగో ఈ పాప చేసింది. వీళ్ళందరూ కూడా మనం మొదలు పెడతామే మన పని, తర్వాత పని అంతా ఎవరు చేస్తారో దేవుని చేస్తాడు. ఎలా చెయ్యాలో, ఏం అడగాలో, ఏ విధంగా వెళ్ళాలో, దేవునికి దగ్గర చేర్చాలో ఆ పని అంతా జరిగించేది ఎవరంటే దేవుడే. ఈ పని మన పట్ల చేస్తాడు. అందుకని చూడండి, ఒకటి ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించేవాడు ఆయనే, ప్రార్థన చెయ్యమన్నవాడు ఆయనే, ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆయనే. తర్వాత ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు చేత కాదు కనుక ప్రార్థన చేసేటప్పుడు మనకి సహాయం చేసేవాడు కూడా ఎవరంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. మరి సకల సృష్టికి సువార్త ఆయన ద్వారానే ప్రకటించబడుతుంది. ఆయనే సహాయం చేస్తున్నాడు కనుక ఇప్పుడు ప్రార్థన కూడా ఆయన మనలో ఉండి ఏం చేస్తాడని చెప్పండి? చేస్తున్నాడు. అయితే ప్రార్థన మరి చాలా విలువైందిగా మనం గుర్తించాలి. ఈ దినాల్లో చాలామంది మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ ఏ పని చేయట్లేదు అండి? ప్రార్థన చేయట్లేదు. అన్ని పనులు చేస్తున్నాం కానీ ఏ పని చేయట్లేదు? సమయం లేదంటున్నాం, పనులు బరలు పడిపోతున్నాం. కనుక నువ్వు ఖచ్చితంగా దేవునికి ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? నిత్యము చేయాలి. నిత్యం అంటే ఎల్లవేళలా అన్ని సమయములలో చేయాలి. నీకు అనుకూలమైన సమయం. నీకు చూడండి, మనం ఇప్పుడు 24 గంటలు పనిచేస్తూ ఉంటాం, కొంత విరామం కూడా తీసుకుంటూ ఉంటాం. ఆ విరామ సమయంలో కూడా మనం దేవునికి ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. చాలామందికి ప్రార్థన పెద్ద భారంగా మారిపోయినట్టుగా మరి అనుకుంటూ ఉంటారు. కనుక ప్రార్థన ఖచ్చితంగా నువ్వు చేస్తే దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. నీకు స్వస్థత కలగాలన్నా,
నీకు అక్కర తీర్చబడాలన్నా, నీ సమస్య పరిష్కారం అవ్వాలన్నా, నీకు ఏ ఇబ్బందిగా ఉన్నా, నీకు ఏ కష్టంగా ఉన్నా, ఏ లోటుగా ఉన్నా, ఏ ఇబ్బందిగా ఉన్నా, మరి దేవుడు నీ పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన అంటాడు. మరి చాలామంది అభిప్రాయం ఏంటంటే, మనం చేసే ప్రార్థన, ఒక ఆయన అంటాడు చేసే ప్రార్థన గాల్లో కలిసిపోద్ది, ఎక్కడికి వెళ్తుంది అంటాడు. ప్రార్థన చేస్తేనే కార్యమైపోద్దా అంటాడు. అలాగని వాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ప్రార్థన చేస్తే కార్యమైపోద్దా మనం చేయకోకుండా అనుకుంటారు. మనం చెయ్యాలి, మనం కష్టపడి పని చేయాలి. రెండు దాని తోడుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తేనే కార్యాలు అవుతాయి. ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. మోషే ప్రార్థిస్తే ఏమొచ్చింది? మన్నా వచ్చేసింది. ప్రభా వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు నాయన, చాలా ఇబ్బంది పడుతున్నారు బాబు నాయన, మరి ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, ఇక్కడ అడవిలో ఉన్నాం, మేము ఏం చేయాలి, మాకు తెలియని స్థితిలో ఉన్నాం అని దేవునికి మోషే తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రభు మోషేతో మాట్లాడు, తండ్రి మాట్లాడాడు. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవుడు, స్వరం వినిపించేవాడు. ఇప్పుడు కూడా చాలామంది దేవుని స్వరం వింటూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషేతో మాట్లాడాడు. మోషే నువ్వేం కంగారు పడుకో, ఇదిగో నేను వీరందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఏంటి భోజనం అంటే మన్నా కురిపించాడు. ఏమొచ్చిందండి? మన్నాను. మన్నా 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 అంటే ఎలాగో తెలుసు, అది ధనియాల గింజలాగా ఉంటుందంట. మీరు ఇప్పుడు మీ ఇంట్లో ధనియాలు ఎలాగ ఉంటాయి అలాగ ఉంటాయి, కానీ దాని టేస్ట్ ఎలాగ ఉంటుంది అంటే బుర్ర గుంజులాగా ఉంటుందంట. మనం తేగల పాత్ర వేసినప్పుడు బుర్రలు ఉంటాయి కదా, అది కొట్టి గుంజు వస్తుంది కదా, ఆ గుంజులా ఉంటుంది. అది మళ్ళీ ఎంత తీసుకోవాలి? కొలత ప్రకారంగా తీసుకోవాలి. ఒకవేళ ఎవడైనా ఆస్తి కొద్ది ఏమైనా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే అది పాసిపోయేదంట. ఏ పూట ఆహారాన్ని ఆ పూట దేవుడు మంచులాగా అలా కురిపించేవాడు. ఆ ప్రజలు వెళ్ళి తిన్నారు. పోనీళ్ళు అన్నారు, మళ్ళీ అన్నారు, ఎప్పుడు చూసినా మన్నయ్యేనా, నోరు చప్పడిపోయింది మాకు, అక్కడ ఉంటే ఇంత మాంసాలు తిరిగిపోవడం అంటున్నారు ఏళ్ళలో. ఎవరితోటి? మోషేతో అంటున్నారు. మోషేతో దెబ్బలాడుతున్నారు. మమ్మల్ని అనసంగా తీసుకొచ్చి మధ్యలో పెట్టేసో, మాకు సరైన భోజనం లేవు, ఏమీ లేవు అని. మోషే చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాయన మరి ఏంటి సంగతి ఏంటి అని అడిగాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే పురేళ్ళు పెట్టలంట. చూడండి, మనం బాతులు పెంచితే బాతులు ఎలా దగ్గర తిరుగుతూ ఉంటాయో అలాగా వచ్చి పూరేళ్ళు పెట్టెలు వాలి అంట. అప్పుడు ఆ పెట్టెలను వాళ్ళు కోసుకొని కాల్చుకుని తిన్నారు, మాంసం తిన్నారు. మాంసం ఇంకా పళ్ళలో ఉంటాండే కానీ సణుగుడు మొదలు పెట్టారు. దేవునికి కోపం వచ్చేసింది. అందుకని తాపసప్పాలు తెప్పించి చాలామంది కాటేజ్ చంపించేశాడు అక్కడ. మళ్ళీ మోషే ప్రార్థన చేశాడు, నాయన ఇంతమంది చచ్చిపోతే నీ నామానికి ఘనత రాదు కదా, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళి అడవిలో పెట్టి చంపేసాడు అంటారు అని దేవుడి దగ్గర మళ్ళీ ప్రార్థన చేసుకుంటే, ఓ పని చేయని దేవుడు మళ్ళీ మోషే ప్రార్థన విని ఆ ప్రార్థనను బట్టి మళ్ళీ ఇతర సర్పాన్ని తయారు చేసి అబ్బాయి ఆ కొండ మీద పెట్టమని చెప్పాడు. ఆ కొండ మీద ఇతర సర్పం పెట్టినప్పుడు ఎవడైతే కాటేసిందో ఆ కాటు పడ్డవాడు, పాము కాటు పడ్డవాడు అలా వెళ్ళి ఆ ఇతర సర్పం చూస్తే ఆ ప్రభావం వారిలోకి వచ్చి రాగానే వారికి ఏమైంది? స్వస్థత కలిగింది. మోషే ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏంటంట? ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? రాజుల గ్రంథం 18 ఉంటుంది చూడండి, చదివినట్లయితే తెలుస్తుంది. అక్కడ అగ్ని దిగి వచ్చింది బలిపీఠం మీదకి. ఏమొచ్చింది? ఇదంతా కేవలం ప్రార్థన వల్లే. వాళ్ళు ఏం చేయలేదు ఇక్కడ, ప్రార్థన వల్లే. బయలుదేవత ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు కూడా ఓ బలి అర్పణ చేసి ఆ బలి పశువును వధించి ఆ మాంసాన్ని పట్టుకొచ్చి కట్టెల మీద పెట్టి మరి ప్రార్థనలు చేసి బయలా దిగిరా దీన్ని అగ్నితో కాల్చేయి అని వేడుకుంటుంటే ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఏమీ రిప్లై రాలేదు. అప్పుడు ఏలి అన్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను, రండి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. అలాగే మళ్ళీ ఆయన కందకం తవ్వి దాని మీద పెట్టి కట్టెలు పేర్చి మాంసం రొక్కలుగా చేసి దాని మీద వేసి ఎద్దును వధించి మాంసాన్ని మీద వేసి ఆ నీళ్ళ మీద పోసేసి బాగా తడిసిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, జీవము కలిగిన దేవుడా, ఇదిగో ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్టుగా నీ అగ్ని మీద పంపించి అగ్నిదిని బుగ్గుగా చేయి ప్రభు అని దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే ఏమొచ్చేసింది? మేలు పొందుకోలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీరు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 5 వచనంలో మనం చూసినట్లయితే ప్రార్థన గురించి కొన్ని విషయాలు చూడండి. అక్కడ రాశాడు, ప్రార్థన చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తున్నాం సార్ చూపిస్తాను చూడండి. ఏం ప్రక్రియ ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తుంటే
దేవుడు మన ప్రార్థన ఎలా వింటున్నాడు, దేవుని సన్నిధికి ఎలా వెళ్తుందో ప్రార్థన, ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. మనం చేసే ప్రార్థన పరలోకములో దేవదూతలు అయ్యసంట బంగారు పాత్రలో కంట అవి నింపుతాయంట. చేసే మాటలన్నీ ఏం చేస్తాయి, అందులోకి నింపుతాయి. నింపిన తర్వాత దానితో దుపార్తి కలిపి ఏం చేస్తాయి, దేవుని దగ్గరికి బలిపీఠం మీద ప్రోక్షణ చేస్తాయంట. ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. ఈ పాత్రలు ఏంటన్నమాట ఇవి అంటే, మనం చేసే ప్రార్థన గాల్లో కలిసిపోలేదు, మనం చేసే ప్రార్థన అటు ఇటు వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. మోషే ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, ఎలీషా ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే ఏమొస్తుంది, జవాబు వస్తుంది. మనం చేసే ప్రార్థనలు ఎలా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని మనం పరిశీలన చేస్తే అవి గాల్లో కలిసిపోవట్లేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. 8వ అధ్యాయం చూద్దాం, ప్రకటన గ్రంథం తెద్దాం ఒకసారి. 8వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ధూపద్రవ్యాన్ని కలపడానికంట ధూపద్రవ్యాలకు ఇవ్వబడ్డాయంట. ధూపద్రవ్యం అంటే అర్థం ఏంటి, సాంబ్రాణి లాంటిది అనమాట. సాంబ్రాణి చూస్తే పొగ వస్తుంది కదా, అలాగా ఇవ్వండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. దేవునికి స్తోత్రం.